మేము నిన్న పార్లమెంట్ సమావేశాల ముందు 17 మంది ఎంపీలను వాళ్ళు మీటింగ్ పిలిచిండ్రు. నేను కొండా విశ్వేశ్వరరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున పోయినాం. మేము అన్ని లెక్కలు చూసినాం. నేను అంటున్నా, చెప్పండి. కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి సిఎస్ఎస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద కావచ్చు, లేదా ఇతరత్ర కావచ్చు, మీకు ఎక్కడైనా తక్కువ వచ్చినాయని కనుక ప్రూవ్ చేస్తే మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం. ఒకవేళ ఎక్కువ వచ్చినాయని చెప్పి మేము ప్రూవ్ చేస్తే మీకు దేనికంటే దానికి ఉంటారా? లోపల ఒకటి మాట్లాడుతున్నారు, బయట ఒకటి మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజాయితీ లేదు వాళ్ళకి. ఎందుకు పోతున్నారు? ఇప్పుడు పెట్టామని అడుగుతా తప్ప పెట్టనమ్మని అడుగుతారా? ఇవాళ ఎయిర్పోర్ట్ల విషయంలో కావచ్చు, రైల్వేస్ విషయంలో కావచ్చు, నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, త్రిపురాల రోడ్డు విషయంలో కావచ్చు, ఇవాళ హైదరాబాద్లో మెట్రోస్ విషయంలో కావచ్చు, ఇవన్నీ ఎందుకు పోయి అడుగుతున్నారు? మీరు పెట్టామనే కదా అడిగేది. నీకు ఈ ప్రభుత్వంలో రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళు దాచుకున్న సొమ్మునిచ్చే దమ్ము లేక ఇవాళ ఆఫీసుల మీద పడిగాపులు కాస్తున్నారు. మీరు పోయి చూడండి. ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ మంత్రి గారి ఛాంబర్ ముందు రిటైర్డ్ అయినటువంటి ముసలోళ్ళు పోయి, మీరు చచ్చిపోయినాక మా డబ్బులు ఇస్తారా, మాకు పైసలు లేవు, మా కొడుకులు తిండి పెడతలేరు, మా బిడ్డలు తిండి పెడతలేరు అని చెప్పి ఏడిచేటువంటి ఆర్తనాదాలు ఉన్నాయి కదా. ఎక్కడున్నాయి నీకు? నువ్వు చిన్న కాంట్రాక్టర్లు ఇవాళ ఎవరైనా కాంట్రాక్ట్ చేయడానికి వస్తున్నారా? పెద్దోళ్ళు ఎవరైతే ప్రభుత్వంలో మేనేజ్ చేయగలిగే శక్తి ఉన్నటువంటి పెద్దోళ్ళు, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరో వాళ్ళు లాంటి వాళ్ళు వేస్తారు కావచ్చు. కానీ ప్రభుత్వంలో ఇన్ఫ్లుయెన్స్ చేసి డబ్బులు తెచ్చుకోగలమనేటువంటి కాంట్రాక్టర్లు వేస్తుంది. కానీ చిన్నవాళ్ళు మాత్రం ఎవరు కాంట్రాక్ట్లకు పోతలేరు. నిజం కాదా? చెప్పండి. మేము దమ్ముంటే బహిరంగ చర్చకు రమ్మని చెప్పండి, మాట్లాడతాం. కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, మీరేమిచ్చిండ్రు? ఇప్పటికీ అనేకసార్లు చెప్పినాం. పాడిందే పాడరా పాస్పాల్ దాసినట్టుగా గదే మీరు విమర్శిస్తుంది తప్ప మీకు పరిపాలించే నైపుణ్యం లేదు, మీకు ఆ శక్తి లేదు, మీకు అనుభవం లేదంటే మీరు నమ్మరు. అంతే కదా, వాళ్ళు ఫోటోలు వేసుకుంటే. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇవాళ ముఖ్యమంత్రి గారు 2020 వరకు ఉన్నారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మంత్రి ఉన్నాడు. రేపు 2028 అవుతుంది. మళ్ళీ ఎవరు రావాలి? ఎవరి ఫోటోలతోటి మళ్ళీ రావాలి? కార్డు. ఇదొకటి. రెండోది, ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. ప్రహ్లాద్ జోషి గారు ఫుడ్ మినిస్టర్ ఉన్నాడు. వాళ్ళ ఫోటోలు నువ్వు పెట్టలే, నీ సంస్కారానికి వదిలిపెడతాం. రేపు పర్మనెంట్ కాదు కదా, ప్రధానమంత్రులు పర్మనెంటా? ప్రభుత్వం పర్మనెంట్. వ్యక్తులు ఎప్పుడు పర్మనెంట్ కాదు కదా. ముఖ్యమంత్రులుగా ఉండే వ్యక్తులు కావచ్చు, మంత్రులుగా ఉండే వాళ్ళు కావచ్చు, పర్మనెంట్ కాదు కదా. ఎందుకు వేస్ట్ చేస్తావు? 100 కోట్ల రూపాయలు అవుతాయి కదా. కార్డు ఉంటే ఉండాలి కదా పర్మనెంట్గా. అప్పుడు ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఉన్నప్పుడు ఇవ్వలేకపోయినాం. మేము అప్పుడు ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య వస్తేనే ఇంకా ఇంత కాదు, హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లల కోసం కూడా 35,000 మెట్రికల బియ్యాన్ని కేంద్రం ఇస్తుంది. హాస్టల్లో ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి ఇచ్చే బియ్యం కూడా ఇస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదేమో 9.55 లక్షల మెట్రికలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదేమో 9 లక్షల మెట్రికలు.